హలో అండి, న్యూ ఇయర్కి సంక్రాంతికి కలిపి ఒకేసారి కలర్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈవినింగ్ టైంలో ఇంటి ముందలకైతే కలర్స్ అమ్మడానికి వచ్చారండి. కలర్స్ అయితే చాలా తక్కువ రేట్ అని చెప్పారు. నేనైతే ఒకేసారి ఎన్ని కలర్స్ తీసుకున్నానో చూడండి. ఇద్దరం కలిసి తీసుకుంటే అయిపోతుందిగా. లేదంటే ఇద్దరికి వస్తుందిగా మనకి. మీకు 4 పండుగలు సరిపోయి ఇంకా సరిపోద్ది. మళ్ళీ కొనుక్కున్నట్టుగా ఒక్కొక్కరు తీసుకున్నాను. ఇది 25 అంట, ఇది 10 రూపాయలు. ఇది ఒక ఫోటో కూడా రాదు. ఇది 25, ఇది 10. అదే తీసుకున్నాం అందరూ. అలా బజారు అలాగే తీసుకున్నారు. ఇద్దరం కలిసి తీసుకుంటే మనకు సరిపోద్ది. మళ్ళీ సంక్రాంతికి వస్తుంది. కలర్స్ అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నప్పుడే నేను తీసుకుంటానండి. ఇంకా ఒక 2 డేస్ పోయామంటే కలర్స్ అయితే చాలా ఎక్కువ రేట్లు చెప్తారు. అలాగే మనం అనుకున్న కలర్ కూడా దొరకదు కదా. ఇలా ఇంటి ముందరకు వచ్చిందంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. మళ్ళీ నేను టౌన్కి వెళ్ళి కలర్స్ తెచ్చుకోవాలంటే నాకు ఒక రోజు మొత్తం పడుతుంది. ఇంటి ముందరకు వస్తే ఈరోజు అయితే కలర్స్ అన్నీ తీసుకుంటున్నానండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ ఏ కలర్ తీసేయాల్సిన అవసరం లేదండి, అన్నీ చాలా బాగున్నాయి. అన్ని కలర్ చొప్పున ఒక్కొక్కటి తీసుకున్నానండి. 2 డబ్బులు కట్టేసేది అది. వద్దులే, ఇంకా సింగల్ చాలు. ఆంటీ ఇది తీసి ఈ కలర్ రాదు, షైనింగ్ బాగుందిగా. అది ఒకటే ఉంచు, ఒకటి ఉంచున్నారా? 4 మీద తీసుకోవడం. ఇదండి 2 తీయ ఉంటుంది. ఇది ఇందాక కనిపించలేదు, బాగుంది షైనింగ్. పికాక్ కలర్ ఈ కట్టు 2. ఆ 10 రూపీస్ చాలే మనకు. మళ్ళీ ఏంగా ఇదే అడిగింది నువ్వు. ఒకటే అడిగినవా? ఇది ఎల్లోనా? ఎల్లో కాదు, వేరే ఎల్లో. అదే బాగుందిరా దీనికన్నా. ఇటు కూడా ఒకటే. రెడ్ ఇక్కడ ఉంది, రెడ్ ఇక్కడ. కొడతా ఏ ఊరు నుంచి వస్తారు మీరు? నెల్లూరా? ఇక్కడే ఉంటారా? అమ్ముకోవడానికి వచ్చిరా? అమ్ముకోవడానికి. అది వద్దులే. 10 నువ్వు కట్టినావు ఆల్రెడీ. ఆరెంజ్ తీసుకున్నావా? ఆరెంజ్ వద్దు, రెడ్డే కావాలి. రెడ్ ఇచ్చి రంగులు. బండి తీసుకున్నా ముఖ్యమంత్రి అయితే నువ్వు హోమ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్ని పరిమాణాలు చేస్తారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? నేను ముఖ్యమంత్రి అయితే నువ్వు హోమ్ మినిస్టర్. నేను లేకపోయినా నువ్వు చేయాలని. ఎట్లుంటుంది ఆరోగ్యం? తీయలేక రాట్ అయితే ఇంకా అదే కానీ తీయలేక ఇంకా చూడక ఇంకేమైనా పెట్టినాక బరువు పడుతుంది. కలర్ వద్దా?
అన్నాడుగా సేవ్ అంటే ఎక్స్చేంజ్ చేసేది ఇది వేరే కలర్ కదంట వైలెట్ కదంట ఇది వంకాయ కలర్ తీసుకోండి అక్క బాగుంటది. బొక్కల డాక్టర్ దుడ్డు ఏం కాదు సరే మరి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుతాం. అందుకని మనోడా ఇలా రంగులు ఆటోల్లో పెట్టుకొని వీధుల వెంట తిరిగి అమ్ముకునే వాళ్ళ దగ్గర మనం కలర్స్ కొన్నామంటే ఈ సంవత్సరం ఈ కలర్స్ చాలా బాగా అమ్ముడుపోయాయని మళ్ళొచ్చే సంవత్సరం దాకా వాళ్ళు మనల్ని అయితే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారండి. ఇది నిజమా కాదా చెప్పండి. కలర్స్ అయితే తీసుకోవడం అయితే అయిపోయిందండి. నేను ఇక్కడ 7 కలర్లు అయితే తీసుకున్నానండి. ఒక కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉందనేసి ఆ కలర్ అయితే తీసుకోలేదండి. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, ఎక్కడి నుంచో పొరుగురు నుంచి వచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళు రోజు మొత్తం తిరిగినా 1000-2000 సంపాదిస్తారు కదా. చివరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో మేము తీసుకున్నామంటే వాళ్ళకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. మాకైతే ఆ తృప్తి అనేది మిగిలిపోయింది వాళ్ళ దగ్గర కొన్నాము. అంతే కదండి, టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇంతకన్నా కొంచెం తక్కువ రేటే పడుతుంది. కానీ నేను ఇంట్లో పనంతా వదిలేసి ఒకరోజు వెళ్తేనే నాకు అవి వస్తాయండి. ఇక్కడ నేను ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా తీసుకున్నాను. మీరేమంటారు ఇంతకు? మీరు తీసుకున్నారా కలర్స్? మీరు ఇంటి ముందరికి వచ్చినప్పుడు తీసుకున్నారా, లేదంటే మీరు కూడా టౌన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో.